హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కానసర్ మ్యాథ్స్ క్లాస్. పాలిసెట్ ఏపీఆర్జేసీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి పాలినామియల్స్ చాప్టర్లో ప్రీవియస్ మోడల్ పేపర్లో అడిగినటువంటి బిట్స్, అదేవిధంగా కొన్ని ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ముందు క్లాస్లో మనం రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో ఎవరైతే చూడకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో రియల్ నెంబర్స్ సంబంధించిన బిట్స్, క్లాస్ సంబంధించిన బిట్స్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండమ్మా. ఆ మోడల్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా మీకు రేపు రాయబోయే పాలిటెక్నిక్ ఎగ్జామ్లో మంచి మ్యాథమెటిక్స్ సంబంధించి మంచి మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్లో మంచి స్కోర్ వస్తే కనుక మీకు మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. పాలినామియల్ చాప్టర్లో ముందుగా ద జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ అన్నాడు. ఏఎక్స్ ప్లస్ బి అనే లీనియర్ పాలినామియల్ సంబంధించి జీరో కావలిస్తే కనుక మనం ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో అనుకుంటాం. ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేస్తే కనుక మనకి ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. కాబట్టి ఆప్షన్ మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఆల్ దెన్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ మనకి జీరోస్ గ్రాఫ్ ద్వారా జీరోస్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ ఎన్ని చోట్ల అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో వాటిని మనం జీరోస్గా తీసుకుంటాం. మరి ఇక్కడ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ అంటాడు, అంటే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయదు అంటున్నాడు. కాబట్టి మనకి జీరోస్ అనేవి డస్ నాట్, డోంట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ వై ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ యాజ్ షోన్ బిలో ఈజ్ అన్నాడు. ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చాడమ్మా. ఎప్పుడే చెప్పుకున్నాం మనం, ఎక్స్ యాక్సిస్ని ఈ గ్రాఫ్ ఎన్ని చోట్ల అయితే టచ్ చేస్తుందో అవే నంబర్ ఆఫ్ జీరోస్గా చెప్తాం. 1, 2, 3, 4 4 చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ యాక్సిస్ని మనకి జీరోస్ 4 అవుతాయి. నెక్స్ట్, ఫోర్త్ వన్, if the sum and product of the zeros of the quadratic polynomial are 3 and minus 10 respectively, then the polynomial is అన్నాడు. ఇక్కడ కొన్ని మనకి quadratic polynomials ఇచ్చడము, ఈ polynomials బేస్ చేసుకుని మనం ఇక్కడ 3 minus 10 చెక్ చేసుకుంటే చెకింగ్ ప్రాసెస్లో వెళ్తే కనుక ఈజీగా మనకి అయిపోతుంది. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకి తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనకి ఫార్ములా మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ ఏబిసిలు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ -3, సి వాల్యూ -10. ఏ వాల్యూ 1 కాబట్టి మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3 అవుతుంది. అంటే 3/1 అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 3 అవుతుంది. 3/1 అంటే అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ సి బై ఏ అంటే సి అంటే ఇక్కడ -10 కాబట్టి -10/1. -10/1 అంటే -10, 3/1 అంటే 3. చూడండి మనకి 3 -10 సరిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఇఫ్ x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ x³ - 6x² ప్లస్ ax - 8 దెన్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ క్యూబిక్ పాలినామియల్కి x - 2 అనేది ఒక ఫ్యాక్టర్ అని ఇస్తాడు. కాబట్టి x ప్లేస్లో x - 2 కాబట్టి x ప్లేస్లో +2 సబ్స్టిట్యూట్ చేయాలి. x - 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +2. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్ x³ - 6x² ప్లస్ ax - 8. దీనికి x - 2 అనేది ఫ్యాక్టర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. 0 అనుకుని x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2³ అంటే 8 మైనస్ 6 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 6 4 is 24 ప్లస్ 2 ఇంటూ ఏ 2a -8 దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ పాజిటివ్ 8 మైనస్ నెగిటివ్ 8 క్యాన్సిల్ అవుతుంది. -24 ట్రాన్స్ఫర్ చేస్తే 2a ఈక్వల్ టు 24 అవుతుంది. ఇప్పుడు a ఈక్వల్ టు 24/2 దట్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సిక్స్త్ వన్, if alpha, beta and gamma are the zeros of the cubic polynomial x³ plus x² minus 13x plus 6
అండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ అన్నాడు. మనకి క్యూబిక్ పాలినామియల్కి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇక్కడ ఏ అంటే 2, బి అంటే 1, సి అంటే -13, డి అంటే 6. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ ఫార్ములా. ఇక్కడ డి ప్లేస్లో 6 ఉంది కాబట్టి -6 బై ఏ ప్లేస్లో 2 ఉంది. -6 బై 2 అంటే -3. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th one, if the sum of the zeros of the quadratic polynomial ax square plus 2x plus 3k is equal to the product of its zeros, then the value of k is అంటున్నాడు. ఇక్కడ quadratic polynomial ఇచ్చాడమ్మా kx square plus 2x plus 3k అని ఇచ్చాడమ్మా. దీని యొక్క సమ్ ఆఫ్ జీరోస్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రెండు కూడా ఈక్వల్ అంటుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ రెండు కూడా ఈక్వల్ అంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ బి ప్లేస్లో 2 ఉంది కాబట్టి -2 బై కే దట్ ఈక్వల్ టు సి బై ఏ. ఇదంతా కూడా సీనే. సి అంటే 3k బై ఏ అంటే కే. కేకే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు -2 ఈక్వల్ టు 3k లేదా 3k ఈక్వల్ టు -2, k ఈక్వల్ టు -2 బై 3 అవుతుంది. -2 బై 3, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th one, the degree of the polynomial root x plus 1 whole square plus root x minus 1 whole square is అంటున్నాడు. ఇక్కడ చూడమ్మా, రూట్లో ఎక్స్ ఉంటే కనుక మనం అది పాలినామియల్ కాదు అనుకుంటాం, అంటే నాట్ ఏ పాలినామియల్ అని పెట్టడానికి అవకాశం ఉంటుంది తొందరలో. కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ స్క్వేర్ ఉందమ్మా. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో రూట్ ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్, 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది? ఎక్స్ యొక్క ఎక్స్పోనెంటే డిగ్రీగా తీసుకుంటాం మనం. ఇక్కడ ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ 1 కాబట్టి మన ఆన్సర్ 1 అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ అన్నాడు. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో మనకి ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయవచ్చామా? కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ క్యూబ్లో ఒక ఎక్స్ ఉంటుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1గా రాస్తాం. ఇక్కడ మనకి 3 జీరోస్ ఎలా రాసుకుంటామంటే ఎక్స్ ఈక్వల్ టు 0, కామా మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 0, కామా అంటే ఈ 3 జీరోస్కి ఈక్వల్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 0 0 1, 0 0 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 15 ఇచ్చాడమ్మా. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 17x ప్లస్ 15 ఇచ్చాడు. దీని యొక్క ఫ్యాక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ వాల్యూ -3 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేస్తే -3 హోల్ క్యూబ్ అంటే -27 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే +9. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -3 వేస్తే -17 ఇంటూ -3 అంటే +51 ప్లస్ 15. దీని వాల్యూ 0 అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు. ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ వాల్యూ +3 అవుతుంది. ఇక్కడ +3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 17 ఇంటూ 3 51 ప్లస్ 15. 27 ప్లస్ 9 36, 36 ప్లస్ 15 51, 51 మైనస్ 51 0. ఇది 0 అయింది కాబట్టి ఎక్స్ మైనస్ 3 అనేదే మనకి ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ if alpha comma beta are the zeros of the quadratic polynomial x square plus x plus 1 then 1 by alpha plus 1 by beta is ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడమ్మా. x square plus x plus 1 1 by alpha plus 1 by beta వాల్యూ కనుక్కోమంటున్నాడు. 1 by alpha
ప్లస్ 1 బై బీటా ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం కడితే మనకి ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీటా ఇంటూ 1 బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుందమ్మా? ఏ వాల్యూ 1, బి వాల్యూ కూడా 1, సి వాల్యూ కూడా 1, అన్ని 1 కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, మైనస్ 1 బై 1, మైనస్ 1 బై 1 అంటే మైనస్ 1 బై ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, 1 బై 1 అంటే 1, మైనస్ 1 బై 1 అంటే మైనస్ 1 అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th one, if -1, -2 are two zeros of a polynomial 2x cube plus ax square plus bx minus 2, then a comma b. ఇక్కడ ఏబి వాల్యూస్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ని బట్టి మనం దీని యొక్క ఆన్సర్ని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందామా, 1, 2 అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 2. ముందు ఇందులో ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్లో ఏ ఉన్న చోట 1, బి ఉన్న చోట 2 వేయండి. అప్పుడు ఏమవుతుందంటే 2x క్యూబ్ ప్లస్ ఏ ప్లేస్లో 1 వేస్తే 1x స్క్వేర్ అంటే x స్క్వేర్, బి ప్లేస్లో 2 వేస్తే 2x మైనస్ 2. ఇప్పుడు ఇందులో -1 సబ్స్టిట్యూట్ చేసిన దీని వాల్యూ 0 అవ్వాలి, -2 చేసిన 0 అవ్వాలి. అలా అయితే ఇది ఆన్సర్ అవుతుంది. -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 హోల్ క్యూబ్ అంటే -1, 2 ఇంటూ -1 -2, ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే +1, 2 ఇంటూ -1 అంటే -2, -2. ఇప్పుడు దీని వాల్యూ 0 అవుతుందా? అవ్వదు. కాబట్టి మనకి 1, 2 అనేది ఏబి వాల్యూ 1, 2 అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సెకండ్ ఆప్షన్ అంటే 5, 1. ఏ ప్లేస్లో 5, బి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2, 5, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 చేస్తే కనుక -1 హోల్ క్యూబ్ అంటే -1, 2 ఇంటూ -1 -2, ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1, 5 ఇంటూ 1 5, x ప్లేస్లో -1 వేస్తే -1 -2. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా -2 కూడా సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ క్యూబ్ అంటే -8, 2 ఇంటూ -8 -16, -2 హోల్ స్క్వేర్ అంటే 4, 5 4 జర్ 20, నెక్స్ట్ -2 -2 చూడండి, -16 -4 -20 ప్లస్ 20 0. కాబట్టి మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. Next, if alpha, beta are the zeros of the polynomial p of x is equal to x square plus 3x minus 4, then find the quadratic polynomial whose zeros are alpha square and beta square. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4. అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ 0 స్క్వేర్ కలిగిన పాలినామియల్ ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి మనకి ముందు ఇచ్చినటువంటి పాలినామియల్ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుందమ్మా? -b బై ఏ అంటే -3, ఏ వాల్యూ 1 కాబట్టి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఏమవుతుందమ్మా? c బై ఏ అంటే -4 బై 1 అంటే -4. ఈ రెండు వాల్యూస్ని రాసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే x స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. మనకు తెలుసు యాక్చువల్గా ఇక్కడ సింపుల్గా మనం ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు -4 హోల్ స్క్వేర్ అంటే 16 అవుతుందండి. కాన్స్టెంట్ 16 ఎక్కడ ఉందో చూసుకొని మనం ఆన్సర్ ఈజీగా 3 అని ఈజీగా చెప్పవచ్చు. లేదు పూర్తిగా కనుక్కోవాలి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కూడా కనుక్కోవాలి అంటే మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కావాలి అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే కనుక మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -3 హోల్ స్క్వేర్ అంటే +9, -2 ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ -4 కాబట్టి -, ప్లస్ 2 4 జర్ 8, 9 ప్లస్ 8 17. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 17 వస్తుంది. కాబట్టి మనం అలా చేసుకున్నా అంటే ఈజీగా మనకి ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. మనం ఈజీగా ఏ విధంగా తొందరగా ఆన్సర్ చేయాలో ఆ పద్ధతిలో మనం కనుక ఎంచుకుంటే కనుక మనం పేపర్లో ఇచ్చిన టైంలో మనం అన్ని బిట్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతాం. మనం డిస్క్రిప్టివ్ మోడల్లో మొత్తం స్టెప్స్ మొత్తం లెక్క చేయాలి అంటే మనకి టైము సరిపోదమ్మా. నెక్స్ట్ 14th, ఇఫ్ వన్ ఆఫ్ ద zeros of x cube plus ax square plus bx plus c is -1,
దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ అదర్ 2 zeros మే బి అన్నాడు. ఇది సమ్ చేయడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి షార్ట్కట్లో ఇక్కడ ఈ క్యూబిక్ పాలినామియల్లోని కోఎఫిషియెంట్స్ని కాన్స్టెంట్ని రాసుకుంటాము. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, అలాగే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్ సి రాసుకొని మనం ఇలా డివిజన్ మెథడ్లో -1 అనేది ఒక 0 అన్నాడు కాబట్టి -1 వేసుకుంటాం. స్టార్టింగ్లో ఇక్కడ మనం 0 వేసుకుంటాం. ఈ రెండు యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే 1 అవుతుంది. -1 × 1 -1, ఇక్కడ -1 వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తాం. ఏ -1 అవుతుంది. మళ్ళీ -1తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. -1 × a -a, -1 × +1, మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తాం. b -a +1. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసి ఏగా ఇక్కడ వేసి రెండు కలిపితే మనకి చివరిగా 0 వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది -1 అనేది 0 కాబట్టి చివరి టర్మ్ యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో ఏదైతే మిగిలిందో b -a +1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ x² - p × x + 1 - c, దెన్ ఆల్ఫా +1 × బీటా +1 అన్నాడు. ముందు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఆల్ఫా × బీటా ఆల్ఫా బీటా, ఆల్ఫా × 1 ఆల్ఫా, అలాగే 1 × బీటా బీటా ప్లస్ 1 × 1 1, ఆల్ఫా ప్లస్ బీటాని ఇలా బ్రాకెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఆల్ఫా × బీటా ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఇలా విడగొట్టుకుంటాం. x² - p × x px - p × 1 - p - c. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ మనకి తెలుసు x² కోఎఫిషియంట్ 1, x కోఎఫిషియంట్ -p, కాన్స్టెంట్ -p - c. ఇక్కడ ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ c/a కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ c/a అంటే -p - c అవుతుందమ్మా. ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, -b అంటే -p + p అవుతుంది. ప్లస్ 1 ఉంది అంటే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ -p + p క్యాన్సిల్ అవుతుంది. -c + 1 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి -p + 1 అంటే 1 - c. నెక్స్ట్, ఇఫ్ ద జీరోస్ ఆఫ్ x³ - 3x² + x + 1 ఆర్ a - b, a + b ఇచ్చాడు. దెన్ a = b = అన్నాడు. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ తెలుసు కదమ్మా. సమ్ ఆఫ్ జీరోస్ క్యూబిక్ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -b/a. ఆ ఫార్ములాని యూజ్ చేసుకోండి. ఆల్ఫా బీటా గామా అనుకుంటే కనుక ఈ మూడింటిని యాడ్ చేస్తే a - b + a + a + b, మూడింటిని యాడ్ చేస్తే కనుక 3 అవుతుంది. ఇది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ. -b/a అంటే ఈ ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్ ప్రకారం -b/a అంటే +3 అవుతుంది. 3a = 3 అయితే a = 3/3 1 అవుతుంది. అంటే ఏ వాల్యూ మనకి ఇక్కడ 1 వస్తుందమ్మా. ఏ వాల్యూ ఇక్కడ -1 1 చూడండి, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ f(x) = x² - 8x + k is 40 అన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ k is అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా బీటాలో జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 40 ఇచ్చాడమ్మా. నెక్స్ట్, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుందంటే 8 అవుతుంది, అంటే -b/a ప్రకారం. నెక్స్ట్, ఆల్ఫా × బీటా = c/a అంటే k అవుతుంది. మనకి ఈ మూడు వాల్యూస్ తెలుసు. ఈ మూడు వాల్యూస్ని యూజ్ చేసి మనం k వాల్యూని కనుక్కుందాం. ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా = ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఈ ఫార్ములా మీకు తెలుసు. దీనిలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 8² అంటే 64 -2 × ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా 2k దట్ = ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే 40. 40 × 2k తీసుకొచ్చామంటే 2k = 24 అవుతుంది, k = 12 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ cx² + bx + a r అన్నాడు. ఇక్కడ cx² + ax + b మనకి bx + a, మనకి ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు. -b ± (b² - 4ac) ²
కానీ ఇక్కడ సి ప్లేస్లో ఏ ప్లేస్లో సి ఉంది కాబట్టి సి ప్లేస్లో ఏ ప్లేస్లో సి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని వాల్యూలో మార్పు ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏ ప్లేస్లో సి పెడితే మనకి ఏమవుతుందంటే 2c అవుతుంది. ఎక్కడైతే 2c ఉందో చూసుకుంటాం. -b ప్లస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ 4ac హోల్ బై 2c ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం పాలినామియల్ సంబంధించి ఈ మోడల్లో కనుక మీరు కొన్ని సమ్స్ ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే మోడల్లో మ్యాక్సిమం ఇదే మోడల్లో మీకు ఒక 3 బిట్స్ అడుగుతున్నాడమ్మా, 3 బిట్స్ రావడం జరుగుతుంది. మీరు ఈ 18 బిట్స్ ఈ మోడల్లో కొద్దిగా ఇంకొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ ముందు చాప్టర్కి సంబంధించి మీరు మన వీడియో చూడకపోయినట్లయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో మన వీడియో ఉంటుంది రియల్ నెంబర్ సంబంధించి, అందులో బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.